ఆంధ్రప్రదేశ్ ఆధ్యాత్మిక ప్రస్థానంలో ఇప్పుడు చూడబోతోన్న ఈ పురాతన సర్పక్షేత్రం ఏటా లక్షల మందిని అలరిస్తుంది. మన పౌరాణిక చరిత్రలో శివుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకే చోట కొలువుతీరి భక్తజనులకు అభయహస్తాన్ని అందిస్తున్న ఏకైక శైవ క్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలిసిన కార్తికేయుడు నిజంగా భక్తుల పాలిట కొంగు బంగారమే. ప్రతి ఏటా నాగుల చవితిన ఈ క్షేత్రానికి దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తజనులు తరలివచ్చి ఇక్కడ పుట్టకి విశేష పూజలు నిర్వహిస్తారు. కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి మోహినీపురమని, సర్పక్షేత్రమని పేరు. ఇక్కడి పుట్టలో సర్పరూపంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమ ఎంతో గొప్పది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉండటం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి సుమారు 5 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ క్షేత్ర ప్రస్తావన స్కంద పురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. భారతదేశంలో అత్యంత విశిష్టమైన పుణ్యక్షేత్రాల్లో మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కూడా ఒకటి. ఇక్కడ పరమేశ్వరుడు, ఆయన కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి ఒకే చోట కొలువై ఉన్నాడు. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే చోట కొలువై ఉన్న దేవాలయం భారతదేశంలో మరెక్కడా లేదు. నాగుల చవితి రోజున ఇక్కడికి లక్షల సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. ఇక్కడి పుట్టమన్నును ప్రసాదంగా తీసుకుని తమ ఇళ్లలో పెట్టుకుంటారు. అంతేకాకుండా ఈ స్వామిని కొలిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని చాలా ఏళ్లుగా భక్తులు నమ్ముతున్నారు. రాహు, కేతు సర్పదోషాలను నివారించే ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలందుకుంటున్నాడు. ప్రతి నెలా వచ్చే కృత్తికా నక్షత్రం రోజు రాహు, కేతువు సర్పదోష నివారణకు ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉగాది పర్వదినం, దసరా, సమీ పూజ, కార్తీక దీపోత్సవం, ఆరుద్రోత్సవము విశేషంగా జరుగుతాయి. మాఘమాసంలో కళ్యాణోత్సవం, రథోత్సవం, వసంతోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. భక్తుల సౌకర్యార్థం నిత్యాన్నదాన పథకం సైతం ఆరంభించారు. తూర్పు దిశగా ఆలయ గర్భగుడి ఉంటుంది. ఈ గర్భగుడిలో సర్పాల చుట్టపై శివుడు లింగ రూపంలో ఉన్నారు. ఈ సర్పాట చుట్టని పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు పాలతో కార్తికేయుణ్ణి అభిషేకిస్తారు. ఈ గర్భగుడిలో దేవతా సర్పం సంచరిస్తుందని ఇక్కడి స్థానికులు నమ్ముతారు. కాలక్రమంలో ఆ మోహినీపురమే మోపిదేవిగా ప్రసిద్ధి చెందింది. ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో కొలువై ఉన్నాడని చెబుతారు. స్వామివారి పానపట్టంలో ఉన్న ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటకొచ్చి భక్తులకి దర్శనమిస్తుందని ఇది ఒక విశేషంగా చెబుతారు. ఆలయ ప్రదక్షిణ మార్గంలో దక్షిణం వైపు పుట్ట ఉంది. పానపట్టం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షీరంతో కార్తికేయుణ్ణి అభిషేకిస్తారు. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాలలో భక్తులు ఈ పుట్టకే పూజలు చేస్తారు. ఇక్కడి స్వామివారి ఆలయంలో పుట్టలో పాలు పోయడం విశేష సేవగా భక్తులు భావిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలిగించటం, చూపు మందగించిన వారికి దృష్టిని ప్రసాదించటం ఈ స్వామి మహిమ. శ్రవణ దోషాలు, శారీరక దౌర్బల్యం, మనోవ్యాధి, చర్మ సంబంధ వ్యాధులను నయం చేసే శక్తి ఇక్కడి ప్రత్యేకం. విద్యాభివృద్ధి, సకల సంపదలను సమకూర్చడం వంటి మహిమలను స్వామి అందిస్తాడని భక్తులు ప్రగాఢంగా నమ్ముతున్నారు. అందుకే దేశంలోని నాగక్షేత్రాలలో దీనికి ఎంతో పేరు వచ్చింది.